పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటి విచారణ పూర్తి కాగా మరో 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. అయితే ఈ 4 ఎమ్మెల్యేల విచారణలో భాగంగా స్పీకర్ ఇవాళ రేపు ఓరల్ ఈ రోజు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ల వాదనలు విననుండగా రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీల ఆర్గ్యుమెంట్స్ స్పీకర్ విననున్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ విచారణని వేగవంతం చేశారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇప్పటికీ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా మరో 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. అయితే ఈ 4 ఎమ్మెల్యేల విచారణలో భాగంగా స్పీకర్ ఇవాళ రేపు ఓరల్ ఆర్గ్యుమెంట్స్ విననున్నారు. ఈ రోజు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ల వాదనలు విననుండగా రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీల ఆర్గ్యుమెంట్స్ స్పీకర్ విననున్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ విచారణని వేగవంతం చేశారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇప్పటికీ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ అయితే వేగవంతమైంది. ఇవాళ తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ల కేసు అయితే విచారించనున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ఉద్దేశం చేరింది. ఈ రోజు 2 ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. ఓవరాల్ గా ఆర్గ్యుమెంట్స్ జరగనున్నాయి. ఈ రోజు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద, అదేవిధంగా డాక్టర్ సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసుల విచారణ జరుగుతుంది. రేపు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఓవరాల్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, అరికెపూడి గాంధీ వర్సెస్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్ల కేసు ఓవరాల్ ఆర్గ్యుమెంట్ జరగనున్నాయి. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఈ రోజు రేపటితో ఈ 4 ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తి కానుంది. అయితే 8 మంది ఈ 4 ఎమ్మెల్యేలు అంతకుముందు విచారణ జరిగినటువంటి 4 ఎమ్మెల్యేలకు సంబంధించి తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఇక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి స్వీకరించినటువంటి నోటీసులకు ఇప్పటి వరకు అయితే రిప్లై ఇవ్వలేదు. శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటి వరకు స్వీకరించిన నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. ఈ 2 కేసుకు సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి చర్చ ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పీకర్ ను వ్యాఖ్యానించింది. ముఖ్యంగా జూలై 31 ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అక్టోబర్ 31 వరకు 3 నెలల్లోగా ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేపట్టి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. కానీ స్పీకర్ ఇచ్చి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 నెలల గడువుకు సంబంధించి పూర్తి చేయకపోతే సమయం కావాలి విచారణకు అని చెప్పి సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం కోరింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. సోమవారం విచారణ జరిగిన నేపథ్యంలో స్పీకర్ కు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ వెంటనే సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో విచారణను వేగవంతం చేశారు. అదే రోజు ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. ఈ రోజు రేపు 2 ఎమ్మెల్యేలు, రేపు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ అయితే పూర్తి కానుంది. ఈ అయితే 4 వారాల గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 4 వారాల గడువు లోపు ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం ప్రకటిస్తున్నారు. అయితే 2 ఎమ్మెల్యేలు నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేదా కాంగ్రెస్ పార్టీ ఆ 2 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తుందా అనేటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది. అయితే స్పీకర్ మాత్రం ఈ 4 అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి 4 ఎమ్మెల్యేల విచారణ సంబంధించి తుది తీర్పు మాత్రం ఈ 4 వారాల గడువులోపే ప్రకటిస్తున్నారు. సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలి అని చెప్పి తీవ్ర ఆగ్రహం
వల్లనే ఈ విచారణ వేగవంతం అయ్యింది అని అనుకోవచ్చా? అదే కదా, స్పీకర్ ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ చూస్తే అదే రోజు సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ స్పీకర్ వెనువెంటనే ఈ విచారణకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే గతంలో ఇచ్చినటువంటి జూలై 31 ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి 3 నెలల గడువు ఇచ్చింది. ఈ 3 నెలల్లో వెనువెంటనే అంటే రెగ్యులర్ గా విచారణ చేసి 3 నెలల్లోపే విచారణ కంప్లీట్ చేసి నిర్ణయం ప్రకటించాలని ఆదేశించినప్పటికీ వివిధ కారణాలు చెప్పారు. వర్షాలు, వరదలు కావచ్చు లేదా ఇతర కార్యక్రమాల వల్ల ఎమ్మెల్యేలు హాజరు కాలేదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం సీరియస్ అయింది. ఎందుకంటే మేము 3 నెలల సమయం ఇచ్చాము, ఈ సమయంలోపు ఎందుకు చేయలేదని చెప్పి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ వెనువెంటనే ఈ షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. ఈ రోజు రేపు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అయితే పూర్తి చేసి తీర్పు ఇప్పుడే వెలువరుస్తారా, ఇంకా సమయం తీసుకుంటారన్నటువంటి చర్చ అయితే నడుస్తాం. అయితే ప్రదీప్, మీరు అన్నట్టు ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ అయితే పూర్తయింది. ఇవాళ మరో 2 ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. మరి కాసేపట్లో రేపు మరో 2 ఎమ్మెల్యేలు, ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 8 మంది ఎమ్మెల్యేల విచారణ అయితే రేపటితోటి పూర్తవుతుంది. మరి మిగతా 2 ఎమ్మెల్యేల విచారణ అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పటి వరకు కూడా అఫిడవిట్లు దాఖలు చేయలేదు. మరి ఆ 2 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు తప్పదా? స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి అయితే సమయం కోరామని చెప్తున్నారు. ఆ సమయం కోరిన సమయం కూడా పూర్తయింది, కానీ స్పీకర్కి ఇప్పటి వరకు వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తుందా లేదా అనర్హత వేటు అనేది ఉండకపోతున్నటువంటి చర్చ ఉంది. ఎందుకంటే అనర్హత వేటు వేసే కంటే ముందే ఒక రాజీనామాలు చేయించేటువంటి ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అనర్హత వేటు వేస్తే ప్రభుత్వానికి మద్దతుగా మిగిలేటువంటి అవకాశం ఉంది. రెండోది, ఒకవేళ 6 ఏళ్ల పాటు పోటీ చేసేటువంటి అవకాశం అనేది కూడా ఉండే అవకాశం ఉందన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటుకు పోకుండానే వారితో రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఆ మేరకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. శాసన మండలికి సంబంధించి కావచ్చు లేదా అసెంబ్లీకి సంబంధించినటువంటి జరుగుతున్న పునరుద్ధరణ పనులకు సంబంధించి పరిశీలించారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ తో ఒంటరిగా ముఖాముఖి భేటీ అయ్యారు. అందులో ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. అయితే అటు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు 2 ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే అందుకు ఏదేమైనా 4 వారాల గడువు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదో ఒకటి ఆప్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనర్హత వేట లేదా పార్టీకి సంబంధించినటువంటి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం అన్నటువంటి చర్చ అయితే నడుస్తా ఉంది. ఏదేమైనా ఈ 4 వారాల గడువులోనే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయం అనర్హత వేటుకు సంబంధించినటువంటి నిర్ణయం అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ సంబంధించిన నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా స్పీకర్ అయితే ప్రక్రియను అయితే వేగవంతం చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.